వీడియోలో మీకు తెలంగాణ కానిస్టేబుల్‌కి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా మీకు యూజర్ మాన్యువల్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణ కానిస్టేబుల్‌కి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో మేము అప్లై చేశామని చెప్పి మీరు కింద కామెంట్ సెక్షన్‌లో ఏ డిస్ట్రిక్టో పెట్టండి. నేను కొంతమంది వరకు నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. అప్లికేషన్ అయితే ఎవరైతే చేశారో అది ఎలా అనేది నేను మీకు కాంటాక్ట్ అవుతాను. అప్లై చేశామని చెప్పేసి కింద పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఏమైనా మెటీరియల్ వీడియో కావాలనుకుంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా చూపించేది ఏంటంటే ఎట్లా ఉంటుంది ఫస్ట్ మీకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఫస్ట్ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ యూజర్ మాన్యువల్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అధికారిక వెబ్సైటు TSLPRBకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మీరు గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి. సో చేసిన తర్వాత రిక్రూట్మెంట్ అని ఉంటుంది, అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. సో ఈ విభాగాన్ని ఓపెన్ చేయండి. సంబంధిత కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లింక్ను ఎంచుకోండి. గుర్తుపెట్టుకోండి, మనకు ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే చాలా వరకు మీకు ఎట్లా ఉంటుంది ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి ఇక్కడ రిక్రూట్మెంట్ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత సంబంధిత కానిస్టేబుల్ని లింక్ను ఎంచుకోండి. తర్వాత అఫీషియల్ వెబ్సైటు హోమ్ పేజీ అప్లై ఆన్లైన్ రిక్రూట్మెంట్ తర్వాత ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు అది తీసుకున్న తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అన్న ఆప్షన్ని పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబర్ని నమోదు చేయండి. అడిగిన ప్రాథమిక వివరాలు నమోదు చేయండి. వచ్చిన ఓటీపీతో మొబైల్ నెంబర్ వెరిఫై చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లాగిన్ కోసం అవసరమైన వివరాలను భద్రంగా ఉంచుకోండి. అంటే అక్కడ ఏంటంటే ఎట్లా లాగిన్ అవసరమైన వివరాలు ఏంటంటే మీ మొబైల్ నెంబరు, యూజర్ ఐడి, పాస్వర్డ్ మనకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది లాగిన్కి. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ నమోదు చేయండి. అవసరమైన పాస్వర్డ్ లేదా ఓటీపీ ఎంటర్ చేయండి. సో లాగిన్పై క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు మనకి యూజర్ ఐడి కూడా క్రియేట్ అయిపోయింది, లాగిన్ కూడా అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ వ్యక్తిగత నమోదు చేయాల్సి ఉంటుంది. ఏంటంటే క్యాండిడేట్ నేము, అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏమేమి ఇవ్వాల్సి వస్తుంటే క్యాండిడేట్ యొక్క పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ ఐడెంటిటీస్, కేటగిరీ, కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అందరూ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు మీరు ఎవరైతే సబ్మిట్ చేయాలనుకుంటే ముఖ్యంగా పుట్టిన తేదీ, పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు వంటి వివరాలు ఎటువంటి తప్పు ఉందా లేదా అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క చిరునామా వివరాలు అంటే ఇప్పుడు మీ యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, డిస్టిక్, మండలు, విలేజ్, పిన్ కోడ్ ఇవన్నీ మీ యొక్క ఏదైతే అడ్రస్ సంబంధించిన వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదు కూడా మీరు చెక్ చేసుకోండి. తర్వాత విద్యార్థి అర్హత ఉంటుంది నెక్స్ట్. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇచ్చేటప్పుడు SSC 10th మెమో, ఇంటర్మీడియట్, ఇతర అర్హతలు, ఆల్ టికెట్, రోల్ నెంబర్, పాసింగ్ ఇయర్, బోర్డు, మార్క్స్, పర్సంటేజ్ ఇవి ఇచ్చేటప్పుడు కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఏ కేటగిరీ కూడా చూసుకోండి. సో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత స్పెసిఫిక్ సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ కూడా రెడీగా ఉంచుకోవాలి. తర్వాత నోటిఫికేషన్లో సూచించిన విధంగా ఫార్మాటు, డైమెన్షన్స్, ఫైల్ సైజ్ ప్రకారంగా సిద్ధం చేసుకోండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ మనలో ఈ యొక్క నోటిఫికేషన్గా ఆ నోటిఫికేషన్లో మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఎంత వెడల్పు, ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంత ఉండాలి, దాని సైజ్ ఎంత అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి స్పెసిఫిక్ సిగ్నేచర్ కానీ అన్నీ ఎంత ఉండాలో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మీ అప్లికేషన్ వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ తర్వాత ఉన్న పోస్ట్ని ఎంచుకోండి. తర్వాత ప్రిఫరెన్స్ ఆర్డర్ని కూడా ఇవ్వండి. తర్వాత వివరాలు సరిగా ఉన్నాయో చెక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చెక్ చేసుకోండి. అంత అయిపోయిన తర్వాత ప్రివ్యూ వస్తుంది. అక్కడ ఏం చెక్ చేస్తారంటే మేజర్గా ప్రివ్యూలో చెక్ చేసుకోవాల్సింది క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, కేటగిరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అడ్రస్, ఫోటో, సిగ్నేచర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైనా తప్పుగా అనిపిస్తే ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందే సరి చూసుకోండి. గుర్తుపెట్టుకోండి. సరి చూసుకొని పేమెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత అందుబాటులో ఉన్న పేమెంట్ మోడ్ని మీరు ఎంచుకోండి. సో అప్లికేషన్ ఫీజును మీరు పేమెంట్ పూర్తయిన స్టేటస్ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత పూర్తయినట్టు భావించిన తర్వాత పేమెంట్ తర్వాత అవసరమైన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. చేసిన తర్వాత ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది. సో అన్ని డిక్లరేషన్ చెక్ బాక్సులు మనకి పరిశీలించిన తర్వాత అగ్రీ అని సెలెక్ట్ చేసి అవసరమైన ఓటీపీని వెరిఫికేషన్ చేసి చివరిసారిగా సబ్మిట్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత
సో డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్ వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఓన్లీ. పీడిఎఫ్ లేదా మొబైల్ గూగుల్ డ్రైవ్లో భద్రపరచండి. వీలైతే ప్రింట్అవుట్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు అప్లికేషన్ కాపీని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇట్లా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ప్రారంభించే ముందు గుర్తుపెట్టుకొని ఉంచుకోవాల్సిన మనకు ఫస్ట్ మేజర్ కొన్ని ఉంచుకొని మనం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మీ దగ్గర యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉందా, ఈమెయిల్ ఐడి ఉందా, ఆధార్ ఐడెంటిటీ డీటెయిల్స్ ఉన్నాయా, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, కేటగిరీ ఉందా, పాస్పోర్ట్ ఫోటో ఉందా, స్పెసిఫిక్ సిగ్నేచర్ ఉందా, అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ మెథడ్ మీ దగ్గర ఉందా లేదా, అవసరమైన ఇతర ధ్రువపత్రాలు కూడా ఉంచుకోండి. ఫైనల్ చెక్స్ అంటే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసే కంటే ముందు మనం ఏం చెక్ చేసుకోవాలి, ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలో చెప్పాను, అంటే మీ దగ్గర ఉండాల్సినవి, తర్వాత ఏం చెక్ చేసుకోవాలి కూడా చెప్తున్నాను. క్యాండిడేట్స్ నేము మరియు డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉన్నాయా, ఫోటో సిగ్నేచరు, పేమెంట్ సక్సెస్ స్టేటస్ కనిపించిందా, ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేశారా, తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసి సేవ్ చేశారా లేదా, ఇవన్నీ చూసుకోండి. సో నేను చెప్పిన ఈ యూజర్ మాన్యువల్ ఎంతమందికి నచ్చిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగులో క్లియర్గా ఎట్లా ఉంటుంది ఈ ప్రాసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఇంత కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.